చిన్న శేషు ఎలరా? అయ్యో పక్కనండి పక్కనండి ఏంటిది? జాతకరీత్యా దోషం నడుస్తుంది ఈ కాలమే. పాము కాటు గండం ఉంది, మరణగండము ఉంది. సరే వద్దు సిద్ధు, వద్దు. ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళొద్దు, ఎవరు వెళ్ళొద్దు. ఎవరు వెళ్లకుండా పామును ఎలా బయట పడేస్తాం మామయ్య గారు? లోపలున్నా పర్వాలేదేమో గంగా. ఏమండి, పిల్లల్ని ఇక్కడ వదిలేసి మీరు వెళ్ళిపోండి, మీకు టైం అవుతుంది కదా. ఏం మాట్లాడుతున్నారండి మీరు? పాములున్న చోట మా పిల్లలు వదిలి వెళ్ళాలా? నో వే. మీరు వద్దు, మీ బేబీ కేర్ సెంటరు వద్దు. మా పిల్లలకి రక్షణే లేదు. అందరికీ చెప్తాం, మీ బేబీ కేర్ సెంటర్ క్లోజ్ చేయిస్తాం. పదవే. ఎస్. ఈ పాముల వల్ల నా బిజినెస్ క్లోజ్ అయిపోయింది. నేను పట్టుకుంటాను. వద్దు సిద్ధు, నేను ఎవరిని వెళ్ళొద్దని చెప్పానా? నేను వాళ్ళకే ఫోన్ చేస్తాను, వాళ్ళే తీసుకెళ్తారు. నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదురా. మన పని అయిపోయిందిగా, ఇక వాడిని పిలిపించొద్దాం. మావయ్య గారు, మీకు అభ్యంతరం లేకపోతే పాములు పట్టుకునే అతను నాకు తెలుసు. పిలిపించమంటారా? నీకెట్ట తెలుసు? ఇప్పుడు ఇదంతా అవసరమా? నువ్వు పిలువమ్మా. సరే పెద్దమ్మా. లాస్ట్ టైం ఒకసారి మా ఫ్రెండ్ ఇంట్లో కూడా ఇలాగే ఒక పాము వస్తే ఇతన్నే పిలిపించారు. ఎవరికైనా అవసరం వస్తుందేమోనని నంబర్ తీసుకున్నా, మనకే అవసరం వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ నిన్నెవరు అడిగారమ్మా? ముందు ఫోన్ చేయి. తెలియాలని చెప్తున్నాను మావయ్య గారు, చేస్తాను. వచ్చేయమంటారమ్మా? పెంటయ్య గారు, నేను మంగని. మా ఇంట్లో 2 పాములు దూరాయండి. నేనే కదమ్మా వేశాను. త్వరగా వచ్చి పట్టుకెళ్ళిపోండి, మాకు చాలా భయంగా ఉందండి. వస్తున్నానమ్మా. థ్యాంక్ గాడ్, లక్కీగా ఆయన ఇటే వస్తున్నారంట మావయ్య గారు. వచ్చేస్తున్నారు.
మంగమ్మ గారు ఎక్కడమ్మా పాము ఎక్కడా? మావయ్య గారు, అతనే మావయ్య గారు. ఎక్కడమ్మా పాములు ఎక్కడా? ఇందాక ఇటుగా వెళ్ళాయండి. మాకెక్కడున్నాయో మాత్రం తెలియదు. నేను పట్టేస్తాను కదా అమ్మగారు. కాకపోతే 2 శేషులు ఉన్నాయి కాబట్టి 4000 అవుతుంది. శేషులా? అలాగే పిలుస్తానమ్మా, ఆది శేషులు కదా. అబ్బా మాట్లాపండి అయ్యా. 20,000 ఇస్తాను. ముందు వెళ్ళి పట్టుకో. సరే సారు, వెళ్ళు. ఏమండే ఒకటి దొరికిందండి. అమ్మయ్యా, ఒకటైతే పట్టేశారు. ఇంకో శేషుని కూడా ఎలా పట్టేస్తానో చూడండి. ఒరే పెద్ద శేషుగా ఏడున్నావురా? ఈ శేషు ఎటుపోయింది? కూరలున్న శేషునే వదిలేశానా? అదో పట్టానా రాదే, విషాన్ని సిమ్మందే పోదే. ఇప్పుడు ఎలా? ఈడున్నాడా బయటికి పోయినాడా? ఈ విషయం వాళ్ళకి చెప్తే వాళ్ళు భయపడతారు. నాకు ఇచ్చే డబ్బులేమో ఇయ్యరు. ఎందుకు వచ్చిన గొడవ? పట్టేసుకున్నా అని చెబుతా, పని అయిపోద్ది. పట్టుకున్నాను సారు, 2 పట్టేశాను. ఏది చూపించు. ఇది పైన పట్టుకుందండి, ఇందాక పట్టుకుంది లోపల ఉందండి. మరి నా డబ్బులు ఇస్తే
వస్తాను సార్. ఆ, వస్తానమ్మా, వస్తానమ్మా. ఇక భయం లేదులే తమ్ముడు. పదండి పదండి, పద బేబీ. అమ్మయ్యా, పిల్లల ప్రాబ్లం అయితే తీరిపోయింది. ఈ పెంటయ్య చేస్తున్నాడేంటి? 16,000 ఎక్కువ తీసుకున్నాడుగా, నాకు ఇవ్వడానికేమో. ఆ పెంటయ్య, అమ్మగారు, డబ్బులు ఎక్కువ వచ్చాయన్న ఆనంద బాష్పాలా? కాదమ్మగారు, నా కడుపు నిండినా మీకు ద్రోహం చేశాననే బాధ. ఏ, దేని గురించి అంటున్నావు? తప్పు జరిగిపోయిందమ్మా. ఓ శేషు ఆడే ఉండిపోయిందమ్మా. అవునా? ఆహా, ఆయన కూరలు తీసేసి ఉందిగా, ప్రాబ్లం ఏముంది? కనబడితే కాలుతో తొక్కి చంపేస్తాను. సిక్కు ఆడే ఉందమ్మా. అది కూరలు తీసిన శేషు కాదమ్మా. అది కూరలున్న శేషు. చాలా ప్రమాదకరమైందమ్మా. ఏంటి ఏంటి నువ్వన్నది? నిజం అమ్మగారు, జాగ్రత్తగా ఉండండి. కనిపిస్తే చెప్పండి, వస్తా. పెంటయ్యా, ఇల్లంతా పెంట పెంట చేసావు కదరా నువ్వు. అమ్మో, నేనెంత అసలు మంచమే దిగను. అమ్మా నాగమ్మ, నాగమ్మ, నన్ను అస్సలు కాటేద్దామా. ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళనైతే చూసుకోమ్మా. నన్ను అస్సలు ఏం చేయకు ప్లీజ్. మామ్, 2 పావులు ఇంట్లోకి ఎలా వచ్చేసాయి? బేబీ పట్టుకెళ్ళాడు కదా, ఇప్పుడు ఆ విషయం ఎందుకు, వదిలేయ్. నీకు తెలుసు కదా మామ్, నాకు పావులంటే భయం అని. వాటిని సినిమాల్లో చూస్తేనే భయం వేస్తుంది. ఇక లైవ్ లో అంటే ఎంత దడగా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో లేవు కదా బేబీ, ఎందుకు భయం? కూల్ కూల్. ఓ రమానా, ఏ రమా, రారా. మహాదేవి, రావే. రా కూర్చో. వద్దులేవే, వెళ్ళాలి. మరెందుకొచ్చినట్టు? కంచికెళ్ళొచ్చామే. ఓ 11 మంది ముత్తైదులకి ఆ కామాక్షమ్మవారి కుంకుమ ప్రసాదం ఇస్తే మంచిదంటే వచ్చాను. నీతోనే మొదలుపెట్టా, ఇంకా 10 మందికి ఇవ్వాలే. అవునా, సరే సరే, తొందరగా ఇచ్చేసి వెళ్ళు. ఉమ్. అమ్మా సుకన్య, నువ్వు పెట్టుకో, మంచిది. తీసుకోవే. ఆ, ఇక నేను బయలుదేరతానే. ఆ, వస్తాను. వాట్ మామ్, ఎప్పుడు చూడనట్టు కుంకుమను అలా చూస్తున్నావేంటి? చూడడం ఎందుకు, పెట్టుకో. నేను పెట్టుకోవడానికి కాదే చూస్తుంది, ఈ కుంకుమను అడ్డం పెట్టుకొని గంగను గెంటుదామని. ఎలా? బేబీ, ఈ కుంకుమ ఎవరైనా పెట్టుకోవచ్చని మనకు తెలుసు, కానీ గంగకేం చెప్తాం?
పెళ్ళైన వాళ్లే పెట్టుకోవాలంట, కాని వాళ్ళు పెట్టుకుంటే కాబోయే భర్త పోతాడంట అని చెప్తాం. అయితే పెట్టుకుంటుందిగా. కాకపోతే ఆగుతుందిగా. అది చాలుగా ఇద్దరిని విడదీయడానికి. వావ్, నువ్వు సూపర్ మామ్. కుంకుమతోనే ఇంత ప్లాన్ చేసావా? దట్ ఈజ్ మహాదేవి. పద, ఆ గంగని సాగనంపుదాం. గంగా, కాస్త ఆగు. ఏంటి పెద్దమ్మ గారు? ఇది తీసుకో. గుడికెళ్ళారా? లేదమ్మా, కంచి కామాక్షమ్మ గుడికెళ్ళిన వాళ్ళు తీసుకొచ్చిచ్చారు. ఓహో, ఇటీవల ఇది కళ్యాణ కుంకుమంట. పెళ్ళైన వాళ్లే పెట్టుకోవాలట. ఓ అవునా మామ్? మరి పెళ్లి కాని వాళ్ళు పెట్టుకుంటే ఏమవుతుంది? కాబోయే భర్త ప్రాణాలకే ముప్పు. ఆంటీ నీ ముందే చెప్పింది కదా బేబీ, వినలేదా? విన్నాను మామ్, ఇప్పుడే గుర్తొచ్చింది. గంగకి ప్రాబ్లం ఏముందిలే, పెళ్ళైపోయింది కదా. పెద్దమ్మ గారు, పెళ్ళైన వాళ్ళి కుంకుమ పెట్టుకుంటే మంచిదే కదా? అబ్బా, చాలా మంచిది. పాము అయితే దగ్గరికి రాదు కదా? అంటే పొద్దున్నే చూశాను కదా, ఆ భయం ఇంకా పోలేదు. పాముకి ఈ కుంకుమకి సంబంధం లేదే. పోనీ ఉన్నదేమైనా ఉందా పెద్దమ్మా? ఏమైందే నీకు? ఏదో పాము ఇంట్లోనే ఉన్నట్టు వణుకుతున్నావు. అదే లేదు. పాము ఎందుకుంటుంది? పట్టుకెళ్ళిపోయారు కదా. మరి ఇంకేంటి, నువ్వు భయపడుతూ సుకన్యని భయపెడుతున్నావు? అయితే ఈ కుంకుమ వల్ల పాము కాటేయకుండా ఉండదు కదా? మంగా, ముందు నువ్వు నీ పాము గోలాపో. పాము పాము అంటూ వెళ్ళు. అది నా దగ్గరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి దేవుడు? జానకి ఫోన్ చేసి అడుగుతాను. గంగా, పెట్టుకోమ్మా. అమ్మవారి కుంకుమ కదా, నాన్న స్నానం చేయలేదు, చేసి వచ్చి పెట్టుకుంటాను. సరే అమ్మా, పూజ గదిలో పెడతాను, స్నానం చేసిరా, కుంకుమ పెట్టుకుందు గాని. మామ్, ఆ గంగ టెన్షన్ చూస్తుంటే అనుమానంగానే ఉంది. అన్ని అనుమానాలు తొలగిపోతాయి, కాసేపు ఆగు. లేరు.